హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్స్ అయినా, బర్త్డే పార్టీస్ అయినా హైదరాబాద్లో ఖచ్చితంగా ఉండే స్వీట్ అండి ఇది డబల్ కా మీఠా. హైదరాబాదీ స్పెషల్ స్వీట్ అని కూడా అనొచ్చు. చాలా జ్యూసీగా, ఎంతో టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో చేసుకునే ఈ స్వీట్ని మనము ఇంట్లోగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి సపరేట్గా హాట్ బ్రెడ్ దొరుకుతుందండి బేకరీస్లో. ఆ బ్రెడ్ని తీసుకొచ్చి ఇలా మందంగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్ వేసుకొని ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి. దాని కొరకు ఒక కడాయిని స్టవ్ పైన పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కో పీస్ని నేను ఆయిల్లో వేసి 2 సైడ్స్ టర్న్ చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్నా. ఆయిల్లో వేసాక 2-3 మినిట్స్ ఆగి ఇలా పీసెస్ని టర్న్ చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా ఈ కలర్లోకి వచ్చాక వాటిని తీసి పక్కన ఉంచుకొని మిగతా పీసెస్ అన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండాలండి, అన్నీ ఆయిల్లో ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన బ్రెడ్ పీసెస్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో షుగర్ సిరప్ కొరకు నేను తీసుకున్న ఒక ఫుల్ బ్రెడ్కి చిన్న గ్లాసు 3 గ్లాసెస్ షుగర్ తీసుకున్న, దానికి 6 గ్లాసెస్ వాటర్ పోసుకొని షుగర్ కరిగేంత వరకు స్టవ్ పైన ఉంచి కొద్దిసేపు పొంగు రానివ్వాలి. ఇలా షుగర్ సిరప్ మసిలేటప్పుడు 1/2 టీ స్పూను ఎలైచీ పౌడర్ని వేసుకొని మసలనివ్వాలి. షుగర్ సిరప్ ఇంకొద్దిసేపు మసిలేలోగా కోవా ప్రిపరేషన్ కొరకు 1/2 కప్పు పాలని మరిగించి వేడి పాలలో నేను 1/2 కేజీ కోవాను మెల్ట్ చేసుకుంటున్నా. పచ్చి కోవా అండి, షుగర్లెస్ కోవాని తీసుకొని ఇలా వేడి పాలల్లో వేసి బాగా కలిపి ఇలా థిక్ కోవా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కింద స్టవ్ ఆర్పేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ని వేసుకుంటున్నా. మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. హైదరాబాదీ స్వీట్ అన్నా కదా, ఆ స్వీట్ లుక్ రావడానికి అనేసి నేను ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నా. ముందుగా మనము ఆయిల్లో షాలో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒకటొకటిగా యాడ్ చేస్తూ మొత్తం సిరప్లో డిప్ అయ్యేలాగా చూసుకోవాలి. షుగర్ సిరప్లో వేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచితే సిరప్ అంతా పీసెస్ని పీల్చుకొని ఇలా అవుతుంది. ఇందులో మనము కోవా మిల్క్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ అంతటిని ఇలా పైనుంచి వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ పైన కోవా మిల్క్ వేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని పైనుంచి ఇలా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో పిస్తా, బాదం, కాజు ఇలా వీటిని కూడా సన్నగా చాప్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. కానీ నేను ఓన్లీ బాదంతోనే చేసుకున్నా. ఇలా ఉంటుందండి లుక్. ఒక ఫుల్ బ్రెడ్ తీసుకున్నా నేను కాబట్టి దానికి టీ సైజుకంతా గ్లాస్తో 3 గ్లాసుల షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇవే కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. హైదరాబాదీ స్పెషల్ స్వీట్ డబల్ కా మీఠా అదిరిపోయే టేస్ట్తో సూపర్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే పీసెస్ మెల్ట్ అయిపోతాయండి, అంత బాగుంటుంది. జ్యూసీగా ఈ స్వీట్ ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడటానికే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి, మరెందుకు లేటు, ట్రై చేయండి.